అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో నేను ఏమంటారు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూర్చొని ముచ్చట చెప్తున్నా ఫస్ట్ వీడియో ఇదే కావచ్చు. సో మస్తు విషయాల గురించి మాట్లాడదామని అన్నీ కలిపి ఒకటే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మీరు పెట్టంగానే వీడియో అనౌన్స్ చేయగానే 10 ఏళ్ళకు తల్లైన శివజ్యోతి అని టైటిల్ పెట్టినారనమాట. సో మాకు పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ళ నుంచి మేము పిల్లల్ని కావాలనుకోవట్లేదు. అదొక చిన్న క్లారిటీ ఇద్దామని వెయిట్ చేస్తున్నా. యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రామ్లో అడ్డమైన వాళ్ళు అడ్డమైనట్టుగా పెట్టుకున్నారనమాట. నెగిటివ్ వాళ్ళ గురించి మాట్లాడద్దని ఫిక్స్ అయిపోయి నేను వదిలేసిన. బట్ నన్ను ఇష్టపట్టే క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ తెలుసు 2015లో మాకు పెళ్ళి అయ్యింది. 2015 నుంచి 2025 కంటే 10 ఇయర్స్ అయ్యింది. బట్ మేము పిల్లల్ని కావాలి అనుకోవడం బట్టి ఒక 2.5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అనుకోండి. సో ఎందుకు ఇంత లేట్ చేసినాం? ట్రిప్పులకు పోతారు కదా, ఎంజాయ్లు బాగానే చేస్తారు కదా, పిల్లలు కానీ నీకేంది అని మీరు మస్తు తీరులు అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముంగట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరికైనా పిల్లలు లేకపోతే మీకు పిల్లలు ఎప్పుడు, పెళ్ళి కాకపోతే పెళ్ళి ఎప్పుడు, జాబ్ లేకపోతే ఏం చేస్తున్నావు, జాబ్ ఎప్పుడు, జీతం ఎంత, ఏజ్ ఎంత, ఇట్లాంటివన్నీ మనకు అనవసరం. పోగానే మంచిగా ఉన్నావా, అంత మంచిది కదా, మీ అమ్మ మంచిగా ఉందా, మీ నాన్న మంచిగా ఉందా, ఇంకేం నడుస్తుంది అని అడిగితే చాలు. ఏదో మనం వాళ్ళని ఉద్ధరించినట్టుగా ఇటువంటి క్వశ్చన్లు అయితే వేయకండి. అది లేని వాళ్ళకే దాని బాధ ఎట్లుంటుందో తెలుసు. ఎందుకంటే నేను పిల్లలు కావాలనుకునేదాకా ఎవరన్నా వచ్చి ఇంకెప్పుడు కంటారు అని అంటే, నాకు కావాల్సినప్పుడు గంట, నాకు దేవుడు ఇస్తాడు, నాకు తెలుసు అని ఇంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను కావాలనుకున్నట్టు స్టార్ట్ చేసినో ఎవరన్నా వచ్చి అడగగానే మస్తు గలీజ్గా ఫీల్ అయ్యేదాన్ని. వెంటనే ఫీల్ అవ్వడు కాదు, ఒక 6 నెలలు తర్వాత సంవత్సరానికి అట్లా అయిన కొద్దీ ఎట్లా టైం అయితే అట్లా వచ్చి అడిగిన కొద్దీ అంత బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇంకొకళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం కాబట్టి దయచేసి అట్లాంటివి అడగద్దు. సో 2015లో మేము పెళ్లి చేసుకున్నప్పుడే డిసైడ్ అయింది ఏంటంటే, కనిపెంచే స్తోమత లేనప్పుడు పిల్లల్ని కనొద్దు అని. కానీ ఎంతో కొంత స్తోమత ఇస్తారు, ఇంత అవుతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఒకళ్ళని పోషించగలుగుతాం కాబట్టి ఒకళ్ళని అయితే కందాం అని మేము అప్పుడు డిసైడ్ అయిపోయినాం. సో అట్లా 2015 నుంచి కెరియర్ స్ట్రగుల్, ఇద్దరిది స్టేబుల్ ఇన్కమ్ అయ్యేసరికి బిగ్ బాస్ ముందు వరకు కూడా మేమిద్దరం బతకడానికి సరిపోయేంత శాలరీ మాత్రమే వస్తుండే, ఇంకొకళ్ళని యాడ్ ఆన్ చేసేటంతనైతే లేకుండే. సో అప్పుడు పొజిషన్లు చేంజ్ అయితే ప్రమోషన్లు వచ్చినాక చూద్దామని మెల్లగా అట్లా చేసుకున్నాం అనమాట. అండ్ నేను చాలా చిన్న ఏజ్కే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నాకు 33 అంటే 33 ఫిబ్రవరిలో. 2015 నాటికి ఎంత గంగుల్? 2015కి ఎంత ఉంటుంది నా ఏజ్? 23 అరౌండ్ 23-24 ఆ టైంలో పెళ్లి చేసుకున్నా. సో నేనేమనుకున్నానంటే, పరిస్థితులు ఎట్లున్నా ఏం చేసినా సరే 30 అనేది ఒక గోల్ పెట్టుకుందాం. 30 లోపు ఖచ్చితంగా పిల్లల్ని కందాం అని అయితే ఫిక్స్ అయిపోయినాం. ప్రమోషన్స్ వచ్చినా రాకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఏదో ఒకటి చేసి అయినా సరే 30 వరకు ఆగుదాం అని అనుకున్నాం. ఎందుకు అని అంటే 30 అనేది ఒక ఐడియల్ ఏజ్ అని నేనే అనుకుంటున్నా. నాకు ఎవరు చెప్పిర్రు నీ డెసిషన్ అని మీరు అనకండి. నా బాడీ, నా పిల్లలు, నా ఇష్టం, మా ఇష్టం కాబట్టి 30 ఏజ్ అని అనుకున్నా. సో టైం ఉంది కదా అని చెప్పేసి అప్పటిలోపు లైఫ్ సెటిల్ చేసుకుందామని 2015 V6 నుంచి 2019 అన్ని ఇయర్స్ V6లో చేసిన. 19 బిగ్ బాస్ పోయినా. బిగ్ బాస్ పోగానే మరి డబ్బులు వచ్చినాయి కదా, మంచిగానే సంపాదించినావు కదా, అప్పుడు కనొచ్చు కదా అని మీరు అనొచ్చు. నేను ఇట్లా 2019లో బిగ్ బాస్ పోయి రాగానే లాక్డౌన్ వచ్చింది. మేము అనుకున్నాం, అమ్మయ్య ఇల్లు కొనేసుకున్నాం కదా, కొంచెం ప్రమోషన్ వస్తే చాలు అనుకున్నాం. అట్లాంటిది ఇల్లే కొనగలిగినాం కదా, ఇక ఇప్పుడు మనల్ని ఎవరు వెళ్ళమన్నారు, తెలందాక పొద్దుందాకా మనం కిరాయి ఇళ్ళలో ఉండాల్సిన అవసరం లేదు, మనకంటూ ఒక ఇల్లు ఉంది, మేము కందాం అని మేము అనుకునేటప్పటికి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ టైంలో ఆయన హాస్పిటల్ డిపార్ట్మెంటు, నేను న్యూస్ డిపార్ట్మెంటు, మేమిద్దరం మాత్రం ఖచ్చితంగా రోజు ఆఫీస్కి పోయినాం వచ్చినాం. రకరకాల పరిస్థితులను, పైసలు లేక ఇబ్బంది పడేటోళ్ళను, ఫ్యామిలీ సపోర్ట్ లేక ఇబ్బంది పడేటోళ్ళను చూసినాం. అప్పటి మందానికి నేను కరోనా వచ్చి బతకడం, ఆయన కరోనా వచ్చి బతకడం అనేదే గగనం. అట్లాంటి స్టేజ్లో ఇంకా మేము ఎట్లా పిల్లల్ని కనాలని ప్లాన్ చేస్తాం. సో అట్లా కరోనా పేరు మీద 2 ఇయర్స్ పోస్ట్పోన్ అయింది. అంటే కన్సీవ్ అయినా హాస్పిటల్స్ లేవు. మనకు తెలిసిన చాలామందికి డెలివరీస్ కూడా యాక్సెప్ట్ చేయలేరు. అసొంటి ఉంటామో పోతాం అనే సిచ్యువేషన్లో పిల్లల్ని ప్లాన్ చేయలేం. అండ్ అప్పుడే ఇల్లు అనే కమిట్మెంట్ పెట్టుకున్నాం. వెంటనే లాక్డౌన్, ఈఎంఐలు ఎట్లా కట్టాలి, ఏం చేయాలి, ఇదంతా ఉండే. లక్కీగా నేను న్యూస్, ఆయన హాస్పిటల్ కాబట్టి మా శాలరీ బేస్డ్ జాబులు చేసినాం కాబట్టి, ఇద్దరిది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు నెల జీతాలు శుభ్రంగా ఇచ్చారు. లాక్డౌన్లో టీవీ అయితే బ్రహ్మాండంగా చూసుకుంది. అందులో అసలు ఏమంటారు సెకండ్ థాటే లేదు. మా ఆయన హాస్పిటల్లో వర్క్ చేసిండు, వాళ్ళు కూడా శాలరీ సాపడాలి, ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ ఏం లేకుండే అనమాట. సో అట్లా 2 ఇయర్స్ అయిపోగానే అట్లా
లాక్డౌన్ టైం అయిపోయేసరికి ఇంకా వద్దులే, ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, అప్పటికి నాకు కూడా 30 రాలేదు, మనం ఒక ఐడియల్ టైం 30 అనుకున్నాం కదా అని చెప్పేసి ఓకే సెట్ అవుతాయి థింగ్స్ అన్నీ సెట్ అవుతాయి అని చెప్పేసి థింగ్స్ అన్నీ సెట్ అయినాయి. సో సెట్ అయినప్పటి నుంచి మేము ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినాం. మీరు అందరు అనుకున్నట్టు ట్రిప్పులు అనేటి నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్. ట్రిప్పులు అనేది ఒక 2 నుంచి 5 lakhs 10 lakhs వరకు బడ్జెట్. మీరు ఎక్కడికి పోతున్నారు, ఎంతమంది పోతున్నారు అనేది ఉంటుంది. కానీ పిల్లలు అనేది ఒక లైఫ్ టైం కమిట్మెంట్. ఒక్క పైసల విషయమే కాదు, అయినా 8 hours 9 hours జాబు, మాట్లాడితే 12 hours జాబ్ అయినది, నాది 8 hours జాబు. మాకెవరు వచ్చి చూసుకోవడానికి ఉండరు, మేము పిల్లల్ని ఇంకొకళ్ళ దగ్గర వదిలిపెట్టలేము. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అదొక్కటే కాదు, మన స్వార్థం కోసం పిల్లల్ని తీసుకురావడం అండ్ వాళ్ళకి బేసిక్ థింగ్స్ అన్ని చూసుకోవాలన్న కామన్ సెన్స్తోనే పిల్లల్ని కనాలి. 2015లో మీరు నమ్మరు, మా ఇద్దరికి కొంచెం రెవెన్యూ వచ్చిన తర్వాత, కొంత శాలరీస్లో బెటర్మెంట్ చూసిన తర్వాత మేము ఫస్ట్ చేసిన పని ఏందో తెలుసా? ఇన్సూరెన్స్ కట్టినాం. ఆ ఇన్సూరెన్స్ కూడా ఎట్లా కట్టినాం? డెలివరీ అయితే కూడా డెలివరీకి ఇన్సూరెన్స్ వచ్చేటట్టు కట్టినాం. అంత ప్లాన్డ్గా ఉన్నాం మేము. మీరు అనుకున్నట్టు మేము దుబారా ఖర్చులు చేసి పిల్లలొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని మేమేం అట్లా అనుకోలేదు. ఎప్పటికన్నా అవుతారు, అయినప్పటికీ ఈ పైసలు కూడా ఇంపార్టెంటే, అది కూడా కట్టగలుగుతామో లేదో అని చెప్పేసి అంత ప్లాన్డ్గానే ఈ డెలివరీ వచ్చే ఇన్సూరెన్స్ కూడా కట్టినాం. అట్లా సెటిల్ చేసుకుంటాం. ఎవరైనా పిల్లలు అనేది హస్బెండ్ అండ్ వైఫ్ థింగ్, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనకు అది అనవసరమైన ముచ్చట కదా. సో నన్ను కూడా అడుగుతుండే, మా వాళ్ళు కావాల్సిన వాళ్ళు అడుగుతుండే, నేను మంచిగానే సమాధానం చెప్తుంటే. కొంతమంది అడ్డదిడ్డంగా అడుగుతుండే, వాళ్ళకు కూడా అడ్డదిడ్డంగానే సమాధానం చెప్తుంటే. ఇంకా రాను సమాధానం చెప్పడే మర్చిపోయినా అంటే ఇంకా ఇగ్నోర్ చేసేసిన, దేవుడిచ్చినప్పటికీ అని చెప్పేసి. సో అట్లా కోవిడ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమేం చేసినాం, మేమున్న ఇంట్లో మాకు కమ్యూనిటీకి షిఫ్ట్ అవ్వాలా, సరే ఇప్పుడు కొంత సంపాదన ఉన్నప్పుడు పిల్లల్ని కనాలన్నప్పుడు కొంచెం మన బడ్జెట్ని లేకపోతే మన లిమిట్స్ని కొంచెం దాటి ఇంకెక్క కంఫర్ట్ జోన్ ఇద్దాం. సో కమ్యూనిటీలకు షిఫ్ట్ అయిపోయినాం అనుకో, పిల్లలు కాకన్నా ముందే కమ్యూనిటీలకు షిఫ్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీలో బాగుంటుంది, పిల్లలకు కూడా అన్ని ఇక్కడ నేను నేర్పించవచ్చు, మనం అఫోర్డ్ చేయగలుగుతాం కదా, ది బెస్టే ఇవ్వగలుగుతాం కదా అని చెప్పేసి మేము అక్కడ కోవిడ్ అయిపోయిన తర్వాత ఒక 1 yearకి ఆగిన తర్వాత ఇంకా ఇల్లుది స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇదంతా 30 అయిన వాటికి ఇవన్నీ నేను చేయకపోతుంటే, 30 ఐడియల్ టైం అని మేము అనుకున్నాం. నాకు మా ఆయనకు సంవత్సరం డిఫరెన్స్, గట్టిగా మాట్లాడితే 9 నెలలు 10 నెలలు డిఫరెన్స్ అంతే. సో మా ఏజ్లు, మా హెల్త్లు, ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా చేయించుకోవాల్సిన చెకప్లు అన్నీ మేము ఫాలో అప్ చేసుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మా పిల్లలు మా పానం మీకన్నెక్క మాకే ఇంట్రెస్ట్ కదా. సో అట్లా ఇల్లు పెట్టుకున్నాం. ఇల్లు సంగతి తెలిసిందే కదా. ఇల్లు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు గృహప్రవేశాలు చేయొద్దు, కొత్త వస్తువులు స్టార్ట్ చేయొద్దు అని చెప్పారు. సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను కొంచెం TV9లో జాబ్ బంద్ చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇంకెక్కువ వర్క్ చేయాలా, ఎట్ ద సేమ్ టైం ఇల్లు పని ఎత్తుకున్నాం కదా, అది అయిపోతుంది. నేను హాస్పిటల్లో ఉండి లేకపోతే మా ఆయన అటు ఉండి ఇల్లు కట్టుకొని దాని తర్వాత ఆడ ఈఎంఐలు ఇంటీరియర్ వర్క్ 1 year ఇదంతా అవసరం లేదు, ఎట్లాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇల్లు కొనుక్కున్నాం. దాని ఇంటీరియర్కి ఒక 6-7 months టైం పట్టేసింది అనమాట. సో యాక్చువల్గా ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి మేము పిల్లల్ని కావాలి అని అనుకున్నట్టు లెక్క. సో ఆ లెక్క ప్రకారంగా అయితే 2023 డిసెంబర్ నుంచి, 2023 డిసెంబర్ నుంచి, సో ఆ డిసెంబర్ నుంచి మేము పిల్లల్ని కావాలనుకున్నాం. పైసలన్నీ వచ్చేసినాయి కదా, ఇంకా ఇల్లు అయిపోయింది కదా, ఇక పిల్లలు వచ్చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కాదు, మా ముందున్నవి పుష్ చేసుకుంటూ పోతున్నాం. భగవంతుడు ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడే తీసుకోవాలి, సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అది చేసినాం. అది 2023 డిసెంబర్ ఎందుకు అని అంటే నాకు అప్పుడే 29 ఫిబ్రవరిలో 30 పడతాయి కాబట్టి. సో ఇదేమంటారు, ఆర్డర్ పెట్టగానే వచ్చే డ్రెస్ కాదు కదా, తెలుసు ప్రెగ్నెన్సీ అన్ని రకాలుగా అందరికీ సేమ్ ఉండదు కదా. సో 30 పడ్డాయి, ఇల్లు సెట్ అయిపోయింది. నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను, TV9లో జాబ్ మానేసిన, మా ఆయన ఒక్కడు వర్క్ వెళ్ళినా కానీ నేను ఒకదాన్ని చూసుకోగలుగుతా కాబట్టి ఇంకా కందామని మేము అప్పుడు ప్లాన్ చేసినాం అనమాట. సో 2023 డిసెంబర్ మనాలి వెళ్ళినాం అనుకుంటా నాకు తెలిసి. సో మనాలి వెళ్ళి తర్వాత మార్చ్లో షిఫ్ట్ అయినాం. సో 3 years ఎందుకు అనంటే షిఫ్ట్ అయ్యేదాకా కూడా కంప్లీట్గా వద్దన్నట్టుగానే ప్లాన్ చేయలేదన్నమాట. సో మార్చ్లో షిఫ్ట్ అయిపోయిన నుంచి ఇంకా పిల్లలు కావాలి అనుకున్నాం. సో ఇదంతా కూడా మేము పిల్లల కోసం చేసిన ప్లానింగు. 10 ఏండ్లకు అన్నది, 10 ఏండ్లకు అన్నాక కాక అయ్యింది కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఫోటోలు పెట్టకు, వీడియోలు పెట్టకు, నువ్వు డాక్టర్ని చూపించుకోవా. అసలు ఎట్లా అనుకుంటారు అట్లా? పిల్లల్ని కావాలనుకునేటోళ్ళు శక్తికి మించి చేస్తారు ఎట్లన్నా.
ఎవరిదైనా ప్రాణమే కదా. అట్లాంటిది వాళ్ళు ఎందుకు వదిలేసుకుంటారు? ఇట్లా చేసుకో అట్లా చేసుకో మంచిగా చెప్పేటోళ్ళు ఉన్నారు చాలామంది. నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. ఈ 2.5 ఇయర్స్లో నాతోని జర్నీలో ఉన్నోళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు అందరు నాతో మంచిగానే ఉన్నారు. కొంతమంది ఎటకారంగా మాట్లాడుంటే ఎటకారంగా చేశారు, నేను వాళ్ళ గురించి మాట్లాడను. కానీ 10 ఏళ్ళకి తల్లి అయింది, ఏజ్ అయిపోయినందుకే తల్లి కాలేకపోయింది. ఇగో ఇట్లాంటి టైటిల్స్ అన్నీ చూస్తున్నా. అది మీకు అనవసరం. అండ్ నాకు ఏజ్ ఉందా లేదా, నేను క్యాపబుల్లా కాదా, నాకు డాక్టర్కి తెలుసు, భగవంతునికి తెలుసు, మీ అందరికీ తెలియదు కదా. అండ్ నాకు అనుకున్నాక ఒక 2 ఇయర్స్కి టైం పట్టింది. సో 2 ఇయర్స్ ఎందుకనంటే డెఫినెట్గా పెళ్ళైన కొత్తలో ఖచ్చితంగా కొత్త లవ్, కొత్త ప్రేమ ఉంటుంది. కాబట్టి నాకు ఇది ఒక స్కిన్ డాక్టర్ చెప్పింది. పెళ్ళైన వెంటనే ఎందుకు పిల్లలు అవుతారు అని అంటే వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఇట్లాంటి టెన్షన్స్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఇంత జర్నీ చూసిన తర్వాత మీరు మోర్ ఓవర్ ఫ్రెండ్స్ లాగా అయిపోతారు హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా. మీకు రకరకాల భయాలు ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల కూడా డిలే అవుతుంది. సో రకరకాల కారణాలు ఉంటాయి పిల్లలు కావడానికి, వాళ్ళు అద్దనుకోవడానికి, కనడానికి. అదంతా మనకు అనవసరమైన విషయం కదా. సో అట్లా మేము కావాలనుకొని స్టార్ట్ చేసినాం. తర్వాత మీ అందరికీ అడిగే పెద్ద ప్రశ్న, ఐయుఐయా ఐవీఎఫ్ ఎందుకు చెప్పట్లేదు? ఎట్లా చెప్పాలా నేను? ఇప్పుడు నేను ఐయుఐ చేయించుకుంటే, ఐవీఎఫ్ చేయించుకుంటే చేసిన అని నిరభ్యంతరంగా చెప్తాను నేను. అండ్ మేము వెళ్ళిన డాక్టర్లు అందరూ కూడా మీరు కావాలనుకొని ఎన్ని రోజులు అవుతుంది అంటే 1 ఇయర్స్ 2 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు కూడా ట్రై చేయొచ్చు. మీ ఏఎంహెచ్ లెవెల్ బాగున్నాయి, మీ ఆయన స్పర్మ్ లెవెల్స్కి అన్నీ బాగున్నాయి, మీకు ఎసొంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి టెన్షన్స్ అంతా ఇడిచిపెట్టి న్యాచురల్గా ట్రై చేయండి. ట్యూబ్స్ బ్లాక్ లేవు, ఇదంతా ఇంకా డాక్టర్ టర్మినాలజీ, అది నేను ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. సో ఏమేమి అవసరమో అవన్నీ చేసుకున్నాం, అన్నిట్లో బెస్ట్ ఉన్నాం కాబట్టే వద్దు వద్దు న్యాచురల్గా అవుతుంది, న్యాచురల్గా అవుతుంది, న్యాచురల్గా అవుతుంది. నాకన్నా ఎక్క మా ఆయన కూడా న్యాచురల్గానే అవుతుంది. టెన్షన్ పడకు, టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. కానీ ప్లాంట్ ప్రెగ్నెన్సీ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ అవుతుంది కదా. సో నాకు ఇక్కడ ప్రాబ్లమే లేదు అంటిల్ అన్లెస్ నేను టెన్షన్ పడ్డం, నేను ప్రెషర్ పడ్డం తప్పితే. సో ఎట్లా సజెస్ట్ చేస్తారు వాళ్ళు? సో వాళ్ళు ఒకవేళ మేము చేస్తానని మధ్యలో నేను డెసిషన్ తీసుకున్నా వద్దండి, ఎందుకంటే సక్సెస్ రేట్ గ్యారంటీ ఉండదు. అందులో ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంటే తీసేసి చేసినాం, ఎక్స్లో ఐవీఎఫ్ చేసినామంటే చేసినాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే న్యాచురల్గా అతకాల్సిందే దానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా సరే. సో అదే జరగట్లేదేమో అని ఆ టెస్ట్ కూడా చేసినారనమాట. సో ఈ 2.5 ఇయర్స్లో చేయాల్సిన టెస్టులన్నీ చేసారు. నేను ఇంకా చెప్పిన కదా 30 వరకు ఒక ఐడియల్ టైం అనుకున్నాను. 31, 32 వచ్చిన కొద్దీ కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఈ 2.5 ఇయర్స్లో మొక్కని దేవుడు లేడు. తెలిసిన డాక్టర్లు అందరినీ అడిగిన, చెట్ల మందు ట్రై చేసిన, అన్నీ ట్రై చేసిన, ఏవైతే ఏమంటారు నాకు ఓకే అనిపించినాయో అవి. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఇది ఇట్లా న్యాచురల్గా అవ్వకపోయినా నాకు భగవంతుడు ఐయుఐ ఐవీఎఫ్ రూపంలో ఇస్తే 100% యాక్సెప్ట్ చేసేదాన్ని. యాక్సెప్ట్ చేసి కూడా మీకు వచ్చి చెప్పేదాన్ని. ఎందుకంటే మదర్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో కానేళ్ళకే తెలుస్తుంది కాబట్టి. అండ్ ఐయుఐ ఐవీఎఫ్ అంటే ఫోబియా ఉన్న వాళ్ళకి కూడా నా సొంటిది చెప్తే ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది కాబట్టి నేను చేయించుకొని సక్సెస్ అయితే 100% చెప్పేదాన్ని. సో మీ దాంట్లో కూడా ఎవరన్నా ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు చుట్టుపక్కల మాట్లాడే మాటల్ని అసలే పట్టించుకోకండి. ఎంత దారుణం అయిపోయిందంటే, సరే ఇట్లా ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకుంటే పిల్లలు పుట్టకపోతే అదే ఎగ్గులేపించుకుంది, గుడ్లేపించుకుంది, ఐయుఐ ఐవీఎఫ్ చేయించింది, పిల్లలు పుట్టలేరు అని ఆ పిల్లని పిల్లగాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ గురించి కూడా అట్లనే మాట్లాడతారు. ఎందుకు సజెషన్స్ ఇస్తారు, ఎందుకు మాట్లాడతారు? అదొక్కటే మార్చుకోవాల్సింది. వాళ్ళ పిల్ల, వాళ్ళ ఇష్టం, వాళ్ళకు చాలా బాగా తెలుసు ఏ ప్రాసెస్లో పోతే పిల్లలు అవుతారు, ఏ ప్రాసెస్ చేస్తారు అనేది. డాక్టర్లు కూడా పిచ్చోళ్ళు కాదు కదా, అందరికీ సజెస్ట్ చేయరు కదా, అవసరం ఉన్న వాళ్ళకి చేస్తారు. చేసి అట్లా ఇచ్చిన పిల్లల్ని కూడా భగవంతుడు ఇచ్చిండు, మీ అందరికీ ఏం ప్రాబ్లం? సో అట్లా ఐవీఎఫ్ అని అట్లా కూడా మాట్లాడతారు. సో నేను వీడియో ద్వారా క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే, నేను చక్కగా చెప్పిన వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తే నాకు బిడ్డ వచ్చిండు అని. లిటరల్గా మేము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, 33 వస్తున్నాయి కదా అని చెప్పేసి. సో మేము వెళ్ళిన హాస్పిటల్లో డాక్టర్ అప్పటిదాకా ఉన్న మెడిసిన్స్ అన్నీ బంద్ చేపించి ఓన్లీ వైటమిన్ డి, ఫోలిక్ యాసిడ్ మాత్రం వేసుకోమని చెప్పింది. ఇది బిగ్గెస్ట్ మెరాకిల్ అని ఎందుకు చెప్తా అంటే, అప్పటిదాకా ఓవులేషన్ ఇండక్షన్ ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏమేమి యూజ్ చేస్తారనేది. సో ఓవులేషన్ ఇండక్షన్ కింద ట్యాబ్లెట్లు, స్కాన్లు, ఎగ్ రప్చర్ అయిందా లేదా స్కాన్లు, ఇవన్నీ కంటిన్యూగా చేసినాం. అవన్నీ చేసినప్పుడు కూడా మాకేం వర్కౌట్ అవ్వాలి. అప్పుడు మాత్రం
ఒక 2 మంత్స్ 3 మంత్స్ బ్రేక్ తీసుకుందాం, బాడీని సెటిల్ చేద్దాం అని ఈ ఎంటైర్ ప్రాసెస్లో మా ఆయనకు ఒక గోల్ కాదు, ఒక ఇంజెక్షన్ ఏం లేదు, ఓన్లీ బ్లడ్ టెస్ట్లు, ఆ స్పర్మ్ టెస్ట్లు అవి చేసినారు. నాకు చేసిరు ప్రతిసారి. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఈ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నప్పుడు ఒక రకమైన బాధ, ఎవరికైనా ఏం ప్రాబ్లం రాకపోతే బాగుండని అనిపిస్తుంది కదా. నాకు ఆ ప్రాబ్లం ఏందో తెలిస్తే రెక్టిఫై చేస్తారు కదా అని ఆశ ఉంటుండే, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని అంటుండే. సో అట్లా ఇంకా మేము చేసి కంప్లీట్గా అన్నీ మర్చిపోయి, ఎట్లిచ్చిన భగవంతుడు టైంకు ఇస్తాడు అని మర్చిపోయి ప్రాసెస్ని చూద్దాం అన్నట్టుగా అనుకున్న టైంకి మేము న్యాచురల్గానే కన్సీవ్ అయినాం అనమాట. సో న్యాచురల్గానే నేను కన్సీవ్ అయినా. నాది ఎసొంటి IVF కాదు. ఒకవేళ IVF చేయించుకున్నా నేను మీ దగ్గరకు వచ్చి బ్రహ్మాండంగా చెప్పుకునేదాన్ని. అట్లా అయిన వాళ్ళు కూడా మీరు అస్సలు మొహమాటానికి ఫీల్ కావద్దు, సరేనా? సో ఇది 10 years ఎందుకు పట్టింది మీరు అనుకున్న 10 years కాదు, 2 years, 2.5, 3 years అనుకోండి. తర్వాత నాది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి వాటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. అండ్ మంచిగా అడగొచ్చు, పిల్లల్ని కానండి, మీరు కన్సర్న్ చూపిస్తారు, ఏజ్ అయిపోతుంది అని మాకు కూడా ఉంటుంది. కానీ ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి డెసిషన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి దయచేసి మీ థంబ్నెయిల్స్ కోసం, మీ వ్యూస్ కోసం ఇట్లాంటివి అయితే పెట్టుకోకండి. నేను చెప్పకపోయినా ఇప్పుడు నాకు ఫరక పడేది కాదు. నేను నా బిడ్డకు చెప్పుకుంటా, మా ఆయనకు తెలుసు, మా అందరికి తెలుసు. కాకపోతే థంబ్నెయిల్స్ పెట్టి ఇట్లాంటివన్నీ చేస్తే తప్పు అన్నట్టుగా మీరు క్రియేట్ చేస్తున్నారు కదా, దానికి నాకు బాధేస్తుంది అంతే. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు నా రియాక్షన్ వీడియోస్ అన్నీ చూస్తే మా వాళ్ళందరూ ఎంత సపోర్ట్ చేసిర్రో తెలుసు. ఎంత సపోర్ట్ చేసిర్రో అంతే రావాల్సినంత సపోర్టు కొన్ని హాస్పిటల్స్ నుంచి అయితే నాకు రాలేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నేను చాలా రోజుల వరకు ఒకటే హాస్పిటల్లో ఉన్నా. ఆ హాస్పిటల్ వల్లే నేను అసలు 0 నుంచి నేను ఎలా 100% మార్కులు వేసుకుంటా. ఎందుకంటే ఆ ప్రాసెస్లో ప్రతిదీ దగ్గరుండి ఓపిక్గా నేర్పించి, ఇది ఇట్లే ఉంటుందని అలవాటు చేపించి 100% చేసినారు. దాని తర్వాత అది నాకు దూరం అవుతుంది కాబట్టి దగ్గరికి రావాలి అని చెప్పేసి నా చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్కి నేను షిఫ్ట్ అయినాను అన్నమాట. దాని తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాల్సుకున్నది ఏంటంటే, కింద కూర్చొని పూజ చేస్తేనేమో ప్రెగ్నెంట్ అయిందని నువ్వు ఒక్కదానివేనా, ఎందుకు చెప్తలేవు ఇంకా, అందుకే నువ్వు పూజ చేస్తున్నావు కుర్చీ మీద కూర్చొని అని అన్నారు. నేను ఒక్కదాన్న ఇద్దరినన్న సంగతి పక్కకు పెడితే, ముందు చెప్తేనేమో ఎందుకు అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటారు. ఒకవేళ చెప్పకపోతేనేమో నువ్వు ఒక్కదానివే అంటున్నావా, ఆ భాష ఏందో నాకు కూడా అర్థమవుతలేదు. నా పిల్లలు కావాలని మీరు కోరుకుంటున్నారు, నేను అర్థం చేసుకుంటా. కానీ దానికి ఆ భాష, దానికి ఇంకా మళ్ళీ స్టోరీలు పెట్టడాలు నేను రిప్లై ఇస్తే ఏందో ఇంత నెగిటివ్గా. అండ్ సేమ్ థింగ్ ఇంకొకటి, మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మేము వెళ్ళేది ఉమెన్ బేబీ రిలేటెడ్ హాస్పిటల్ అన్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు కూడా నాలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేటోళ్ళే కదా. ఒక అమ్మాయి బ్లడ్ టెస్ట్ ఇచ్చేందుకు వచ్చింది, నాకు అప్పుడే ఇక్కడ ఇస్తే బ్లడ్ తీసిన తర్వాత ఇది రాకపోయేసరికి మళ్ళీ వెంటనే ఇక్కడ పెట్టంగానే ఇక్కడ నుంచి రక్తం తీసారు. ఫుల్ పెయిన్ అయింది నాకు. ఏడ్చిన నేను, ఏంది ఇది అని చెప్పేసి ఏడిస్తే అట్లా కూర్చున్నా. ఒక ఆమె వచ్చింది, ఫోటో దిగుదాం అని అన్నది. లేదండి ఒక 2 minutes అన్నాడు మా ఆయన. ఆమె వచ్చి ఇదో పెద్ద సావిత్రి, దీని ఫోటో అడిగితే దీని మొగడు ఫీల్ అయ్యిండు, మీకే ఉన్నారా హాస్పిటల్, మీకే అయితలేరా పిల్లలు అని మళ్ళీ ఆమె కామెంట్ పెట్టింది. సావు, హాస్పిటల్ ఇవన్నీ ఏముండయా, నేనే పెద్ద సావిత్రిని అని చెప్పిన. నేను ఏడుస్తున్నా. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా అసొంటి ప్రాబ్లంతోనే వచ్చిర్రు. ఆ హాస్పిటల్లో అట్లా బ్లడ్ టెస్ట్ ఇచ్చేది కేవలం పిల్లల గురించి అనేది తెలిసినాక కూడా మీరు కామెంట్ ఎట్లా చేసిర్రు? ఒక్క వీడియో కామెంట్ కాదు, ఒక 10-15 కామెంట్లు చేసినారు. హైడ్ ఫ్రమ్ యూజర్ అని కొట్టుడు ఎంతసేపు కొట్టేసిన నేను. కాకపోతే ఆల్రెడీ వీక్ ఉన్న మనిషిని ఇంకా వీక్ చేసుడు కరెక్టా? సరే, పిల్లలు అయిన వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడిర్రు, ఇసొంటి ఫేస్ చేయని వాళ్ళు మాట్లాడినట్టే నేను యాక్సెప్ట్ చేస్తా. మీరే వచ్చి నేను కూడా 2 years నుంచి చూపించుకుంటున్నానండి అని చెప్తున్నారు. ఎట్లా మరి అట్లా ట్రీట్ చేసుడు? కాబట్టి ఒకటి మాత్రం నిజాయితీగా హానెస్ట్గా చెప్తున్నా, ఎవరి పర్సనల్ విషయాలల్లో తొంగి చూడకపోతే వాళ్ళకి చాలా మంచిది, మీకు కూడా చాలా మంచిది. సో ఇది నా క్లారిటీ అన్నమాట. సో రిపోర్ట్స్ చూపిస్తలేవని మొన్న ఒక ఆమె కామెంట్ పెట్టింది, ఎవ్రీథింగ్ ఓకేనా, ఏమన్నా ఉందా అందుకే చూపిస్తలేవా అని. ఏం చేయాలో చెప్పండి? నేను రిపోర్ట్స్ డాక్టర్లు రికార్డ్ చేయనియరు, నేను ఎట్లా వచ్చి చూపించాలా మీకు? సో అంటే పెడుతున్నాం, బ్లాగ్లో అన్నీ పెడుతున్నాం కాబట్టి ఇవి కూడా పెడతారని ఎక్స్పెక్ట్ చేసిరొచ్చు. బట్ నేనైతే ఏం రికార్డ్ చేయలేదు, ఇంకా డైరెక్ట్ శ్రీమంతం నుంచే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. అది మీరు అనుకున్నట్టు సోషల్ మీడియాకి భయపడి, మీ థంబ్నెయిల్స్కి భయపడి కాదు. నాకు రికార్డ్ చేయాలనిపించలేదు. చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి నేను మీకు చేసి చూపిస్తా.
సో ఇదన్నమాట మీరు నా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవాలనుకున్న విషయాలు, నేను చెప్పాలనుకున్న విషయాలు. ఇంకా చాలా జరిగినాయి, చాలామంది చాలా మాటలు మాట్లాడారు, కానీ వాళ్ళ పేరెత్తి కూడా వీడియోలో కానీ మన లైఫ్లో కానీ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది నాకు చాలా ఇంపార్టెంట్, హ్యాపీ ఫేస్ కాబట్టి చాలా హ్యాపీగానే ఎంజాయ్ చేస్తా. సరేనా? మీరు థంబ్నెయిల్ పెడితే మేము రిపోర్ట్లు కొడతాం, మీరు వీడియోస్ పెట్టుకుంటే మేము రిపోర్ట్లు కొట్టుకుంటాం, మీరు మీ పని చేస్తారు, మేము మా పని చేస్తాం. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లా. సో మీకు ఇంకేమన్నా ఏమన్నా వీడియోస్ చూసి అసలు నమ్మకండి, నేను చెప్తా. నాకేమన్నా అయితే నేనే చెప్తా. సో ఇది ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. సో ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మేబీ నేను 7th మంత్కి వస్తానేమో. సో 7th మంత్ తర్వాత ఇంకా డెలివరీ, తర్వాత హాస్పిటల్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే డెఫినెట్గా వ్లాగ్స్ పెడతా. సరేనా? అదేందక్క మేము నీ పిల్లల గురించి అంత వెయిట్ చేస్తే నువ్వేందో ఇట్లా అంటున్నావు, మేము కన్సర్న్ కొద్దీ అడిగినాం కదా అని. మీరు కన్సర్న్ కొద్ది అడిగేది 100%గా నాకు, నా బిడ్డకు ఎప్పటికీ బిగ్గెస్ట్ బ్లెస్సింగే. ఎందుకు అని అంటే నేను పోస్ట్ పెట్టినప్పుడు బేబీ అనౌన్స్ అయ్యేటప్పుడు కూడా సొంత అక్కకు బావకు కావాలన్నట్టు వెయిట్ చేసిర్రు అని అన్న. నిజానికి 198% అక్క బావ అల్లుడు కోడల్లాగానే ట్రీట్ చేసిర్రు. నేను ఎన్ని జన్మలెత్తినా, నేను ఏం చేసినా వాళ్ళందరి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మా ఆయన నేను లోలున్న టైంలో ఇంతమంది కోరుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, అయితర్ చిన్ని టెన్షన్ పడకు, అయితర్ చిన్ని టెన్షన్ పడకు అని చెప్పారు. మీ పాజిటివ్ పీపులే నన్ను నడిపించారు. ఈ ఒక్క విషయం అనే కాదు, ఏ విషయంలోనైనా సరే. మీకు నేను కొన్ని విషయాలు నచ్చకపోయినా సరే మీకు నేనంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. సో 198% చాలా పాజిటివ్ ఉన్నారు. ఈ 2% పీపుల్, ఈ 2% కమెంట్ చేసేటోళ్ళు, ఈ 2% వీడియోలు పెట్టేటోళ్ళు ఉన్నారు చూసినావా, ఈ 2%తో 98% అయితే తగ్గిపోదు కదా. నేను 98%నే కోరుకుంటున్నా. అట్లని చెప్పేసి ఈ 2% కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడకపోతే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అయిపోతుంది అన్నట్టు. సో కాబట్టి అందుకోసమే క్లారిటీ ఇస్తున్నాను తప్పితే వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఎట్లొచ్చినా ఏమొచ్చినా మెయిన్గా పిల్లలు కావాలనుకునేటోళ్ళకి చెప్తున్నా. నాకు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ వచ్చారు, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తూ వచ్చారు, కొంతమందికి IUI చేసుకుంటూ వచ్చారు, కొంతమంది IVFకి వచ్చారు. ఎట్లొచ్చినా సరే వాళ్ళు మీ బిడ్డ, మీరు చాలా ధైర్యంగా ఇది నా బిడ్డ అని హ్యాపీగా చెప్పుకోండి. దాని గురించి అసలు ఆలోచించకండి. సరేనా? అండ్ అందరి గురించి చెప్పిన మరి పార్ట్నర్ సపోర్ట్ లేకపోతే ఎట్లా? సో నా లైఫ్లో డెసిషన్ ఇద్దరం కలిసి తీర్చుకుంటాం, బట్ చాయిస్ నాదే. సో నేను ఇల్లు కొనాలా, కొందాం అంటే అందులో ఇది కొందాం, ఇది వద్దు, ఇది మన బడ్జెట్ ఉంటుంది, ఇది కాదు అని ఆయన ఇస్తాడు. సో లైఫ్లో ఏదైనా కావాలి అనే కోరిక మాత్రం నాకే ఉంటుంది. మా ఆయన అంత డెస్పరేట్గా దేని గురించి ఉండడు అనమాట. ఇట్లా కమ్యూనిటీకి పోదామంటే పోదామా, పోతే ఏమవుతుంది, ఎట్లయితుంది, సరే అంతొద్దు ఇంత కావాలని చెప్పేసి ఆ కోరికలో ఉన్న ఫ్లెక్సిబిలిటీసు, అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్లు చేసి పేపర్ వర్క్ నుంచి పైసల వరకు నుంచి ఎవ్రీథింగ్ అంతా ఆయన చూసుకుంటాడు. సేమ్ టైం పిల్లల విషయంలో కూడా మీరు అట్లా కూడా కామెంట్లు పెట్టారు, మీకేమన్నా ఉందేమో చేసిర్రేమో అని చెప్పేసి. నేను ఫీల్ అయ్యేదాన్ని, బట్ మా ఆయన 1% కూడా ఫీల్ కాకపోతుండే. అది నేను అనుకున్నా, ఇప్పుడు కందాం ఇది చేద్దామని ఇట్లా ప్లాన్ చెప్తే ఓకే కాదు అని. బట్ మా ఆయన నేను ఎప్పుడు ఒక్కోళ్ళంటే లేదు ఇద్దరు. సో ఆయనకి ఎప్పుడు శివజ్యోతి హ్యాపీగా ఉండాలి, శివజ్యోతి సుఖంగా ఉండాలి, శివజ్యోతి బాధపడొద్దు, ఒక్కళ్ళు కాదు 2 పిల్లలు ఉండాలి. ఇంతవరకు ఆయన విష్ తప్పితే ఎట్లన్నా చేసి ఇప్పుడే అయిపోవాలి, అప్పుడే అయిపోవాలి, ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలని ఏముండదు. చాలా కామ్గా కంపోజ్డ్గా ఉన్నారు. కాబట్టే ఈ 2.5 years నేనైతే నా లైఫ్ మొత్తం ఆయన వల్లనే సర్వైవ్ అయితే కూడా. కానీ స్పెషల్గా పిల్లలు కావాలనుకునే తల్లులకు అత్తామామలు, అమ్మా నాన్నల కన్నా భర్త సపోర్టు, భర్త ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఆ విషయంలో నేను పెళ్ళి భర్త లెక్క పొందుడే ఏ జన్మలు ఎట్లా పుణ్యం చేసుకున్నానో తెలియదు. 100% ఇంకా నాకు అసలు నా పిల్లల గురించి నాకు టెన్షనే లేదు. నా కడుపులోకి రావడం వరకే నాకు బాధ తప్పితే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినాక వాళ్ళకి ఏమీ కాదు. ఏమైనా వెంకటేశ్వర స్వామి మా ఆయన చూసుకుంటాడు, నాకు అంత నమ్మకం ఉంది. కాబట్టి మా ఆయన కూడా డిస్కషన్స్ వస్తాయి కదా, మేము ఈ 2.5 yearsలో మేమిద్దరం గొడవ అవ్వలేదు. పిల్లలు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అట్లా ఇట్లా ఏం గొడవ అవ్వలేదు. కాకపోతే నేను ఏడిస్తే తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ నాకు నచ్చక నేను బాధపడితే, అది కాకపోతే ఇంకొక దగ్గరకు పోదాం కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఆ డిస్కషన్స్ తప్పితే అసలు ఏ రకంగానూ మా మధ్య ఫైట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, మిస్ ఒపీనియన్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో ప్లీజ్ చెప్తున్నాను నేను, ఎవరు ఎన్ని మాట్లాడి ఏం చేసినా భార్యకు భర్త, భర్తకు భార్య, స్పెషల్గా ఈ పిల్లలు అనే సెగ్మెంట్లో మీరిద్దరే పర్సనల్గా మాట్లాడుకోవాలా, మీరిద్దరే డాక్టర్ దగ్గర ఓపెన్గా ఉండాలా, మీరిద్దరే కలిసి అన్నీ చేయాలి. కాబట్టి ప్లీజ్
దయచేసి హస్బెండ్స్ అందరు సపోర్ట్ చేయాలా. ఒకప్పుడున్నట్టయితే లేదు, ఇప్పుడు మస్తు మంది పిల్లల్ని పెంచేటప్పుడు కూడా తినిపిస్తున్నారు, స్నానాలు చేపిస్తున్నారు. మన మమ్మీల జనరేషన్లో అది లేదు, కానీ ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నారు కాబట్టి. సో పార్ట్నర్ సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళకి కూడా చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు ఏమంటారు, ఇట్లా వీడియోలు తీయాలా, ఇట్లా చేయాలి, అట్లా చేయాలన్నా కానీ ఎందుకు ఎంజాయ్ చేయి కదా అని మా ఆయన అట్లా ఎంజాయ్ చేపిస్తున్నాడు అన్నమాట. అందుకోసం ఎక్కువ వీడియోలు కూడా రికార్డ్ చేయలేకపోయినాం. మేబీ సెకండ్ బేబీకి ఫుల్ రికార్డ్ చేస్తానేమో ఏమో మరి. సో ఇది అలాంటి వీడియో అన్నమాట. సో నన్ను బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సెగ్మెంట్ల గురించి, ఈ టాపిక్ల గురించి ఇంకా మళ్ళీ ఎప్పుడు మాట్లాడాను నేను. ఇదే లాస్ట్ వీడియో. ఏమున్న లైఫ్లో ఏం జరుగుతుందో చెప్తాను తప్పితే ఎక్స్ప్లెనేషన్ల వీడియోస్ అయితే చేయను అన్నమాట. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.